ఇవాళ మన హోమ్ ఫుడ్స్ హోమ్ కిచెన్లో చేస్తున్నాం. పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళలాగా ఎంజాయ్ చేసే స్వీట్ అదేంటంటే గులాబ్ జామున్. ఈ ప్రాసెస్ వచ్చేసి మా అత్తయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తను ఇందులో ఎక్స్పర్ట్ అండి. చెప్పండి అత్తయ్య. స్వాతి, ఈరోజు స్వీట్ గులాబ్ జామ్ ఫ్రెష్ కోవ తీసుకోవాలి. ఎంత తీసుకోమంటారు? అందరంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి వాడతారు కదా, అట్లా కాకుండా మనం ఇంట్లో ఫ్రెష్ కోవ తీసుకొని ఆరు తెచ్చుకొని అది చేసినాం అనుకో. 500 గ్రామ్స్ కోవ ఉంది అనుకో, ఓకే. 100 గ్రామ్స్ వరకు మైదా తీసుకో. మైదా 50 గ్రామ్స్ వరకు పాల పౌడర్ అన్నా పాలైనా సరే. ఇప్పుడు అన్ని కలుపుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాల్స్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి. బాల్స్ చేసుకోవాలి. మన సైజు ఇష్టం, ఇక చిన్న సైజ్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని కూడా ఇట్లా ఇట్లా అంటేనే స్మూత్గా మంచిగా ఇచ్చుకోపోకుండా వస్తాయి. అన్ని ఇట్లా బాల్ చేసుకొని ఇప్పుడు హాఫ్ కేజీకి ఎన్ని అవ్వచ్చు? హాఫ్ కేజీగా సైజుని బట్టి వస్తాయి. ఇప్పుడు ఈ సైజ్ చేసినాం అనుకో 40 వరకు వస్తాయి. కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాం అనుకో 35 వరకు 30 ఇట్లా. మేము ఒలిసిట్లో ఉన్నప్పుడు ఫ్రెష్ కోవా చేస్తుంటే మా ఇంట్లో అందరు ఇష్టపడి అందరికి ఇష్టం అన్నమాట. చేసి బాగా ఎక్స్పర్ట్ అయినట్టున్నారు కదా. అదే కదా, అన్ని మంచిగా అన్ని కరెక్ట్ కొలతలతోటి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కానీ రెడీమేడ్ గులాబ్ జామున్ కి ఈ గులాబ్ జామున్ చాలా తేడా ఉంటుంది. చాలా అంటే చాలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంట్లో ఉండాలి. అన్ని మంచిగా గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా కలుపుకోవాలి. అందరు అనుకుంటారు మైదానే కోవనే అనుకుంటారు, చేసే విధానంలో కూడా ఉంటది. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలి చెప్తారా? షుగర్ ఇలా 500 గ్రామ్స్ పోసుకున్నాం. 500 గ్రామ్స్ కోవాకి 500 గ్రామ్స్ షుగర్. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పోసుకోవచ్చు. అని ఇప్పుడైతే నేను 500 గ్రామ్స్ పోసిన. వాటర్ 2 గ్లాస్ వాటర్ పొయ్యి మీద పెట్టేసి స్పూన్. ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాలా? ఈ షుగరు బాగా మసలాలి, పాకు రావద్దు అని మసలాలి. ఇళ్ళకు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కొంతమందికి ఇలాచీ ఇష్టం ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ మనకు నచ్చిన ఫ్లేవర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఇది షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ. మరి తీగపాకం అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయి కొంచెం బాయిల్ అయితే చాలు. జస్ట్ స్వీట్నెస్ కోసం అంతే. పాకం గిట్ట రావద్దు. పాకం అయితే రావద్దు, తీగ పాకం అయితే. స్వాతి, ఇది ఎక్కువ మాడకుండా మంచి ఒకటే కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మంచి రిఫైన్డ్ ఆయిల్ ఫ్రెష్ వాడాలి, లేకుంటే టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. మంచిగా అన్ని ఒకటే సైజు, ఇలా అన్ని ఒకటే సైజు తీసి. గులాబ్ జామున్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఖతర్నాక్ ఉంది గులాబ్ జామున్. స్వీట్ కూడా మంచిగా ఉంది. ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, సరిపోని ఉంది. మీకు కూడా కావాలంటే అరుణాచల్ క్యాటరింగ్ కు ఫోన్ చేయండి.